బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షికి సైతం హైకమాండ్ నుంచి పిలుపు వెళ్లింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శులు సైతం ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేపైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు కదా, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధించిన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది కదా, ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి సాదిక్? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఆయనతో పాటుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. వీరితో పాటుగా ఏఐసీసీ కార్యదర్శులు కూడా వెళ్లబోతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నారు. అదేవిధంగా సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో 17 స్థానాలకు 16 స్థానాల వరకు కూడా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన దర్మిలా హైకమాండ్ నుంచి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్షికి పిలుపు రావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనే అంశంతో పాటుగా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఉంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీలు జరుగుతున్న నేపథ్యం ఉంది. సో పరిపాలన ఒకవైపు పూర్తి స్థాయిలో స్పీడ్ పెంచుతూనే మరోవైపు పార్టీని కూడా పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన హైకమాండ్తో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేట్ పదవులు ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా తమ యొక్క శ్రమను దారపోసిన సందర్భం ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా నామినేట్ పదవులు ఇస్తాము, వారికి కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. పీసీసీ చీఫ్ గా ఈ అంశంపైన కూడా చాలా భుజస్కంధాలపై ఉందని కూడా స్పష్టం చేశారు. ఇంతేకాకుండా తమ కార్యకర్తలు, నాయకుల యొక్క శ్రమ వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిందన్నటువంటి అభిప్రాయం కూడా ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా నామినేట్ పదవులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ యొక్క సమావేశం ఉండే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా, అది దీంతో పాటుగా నామినేట్ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేసి ఆయా సంబంధించిన జిల్లాలు, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో దృష్టి పెట్టుకుని నామినేట్ పదవులు కూడా ఇచ్చే లక్ష్యంగా కూడా ఉండబోతుంది. మనకు సంక్రాంతికి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ డెఫినెట్ గా నామినేట్ పదవులు కూడా ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ అయితే సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షికి ఇద్దరికి కూడా పిలుపు రావడం ఈ సన్నాహక సమావేశం చెప్పవచ్చు. ప్రస్తుతం చూసినట్టయితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రెండు సంబంధించినటువంటి నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కూడా సమావేశాలు కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి డాటా ప్రకారంగా, అదేవిధంగా సర్వేల ప్రకారంగా ఎవరైతే గెలవడానికి ఆస్కారం ఉంటుందో ఆ సంబంధించినటువంటి వారందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్న నేపథ్యంలో వారికి సీట్లు ఇచ్చినట్టే బాగుంటుంది, లేకపోతే సర్వే మెథడ్తో అయినా పర్లేదు, సర్వేలు చేసైనా కూడా గెలిపే లక్ష్యంగా, అదేవిధంగా గెలిచేటువంటి వారికే సీట్లు ఇచ్చే లక్ష్యంగా మాత్రం పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన దరిమిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ హైకమాండ్ నేతలతో ఇదే అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ హైకమాండ్ కూడా ఒక స్పష్టమైనటువంటి దిశ నిర్దేశించే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా ఇటు ప్రభుత్వాన్ని, అదేవిధంగా పార్టీని రెండు కూడా పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేసే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన వెళ్లనున్నారు. ప్రసన్న. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.